హాయ్ గైస్. సో, ఫైనల్‌గా 'ఓజీ' మూవీ అయితే చూసేసొచ్చామనమాట. అండ్ మీకోసం రివ్యూ అయితే చెప్తున్నాను. ఈ వీడియోకి మాత్రం డెఫినెట్‌గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి. రీజన్ వచ్చేసి ఈ టైంలో కూడా నేను రివ్యూ చేసి పెడుతున్నాను మీకోసం. చాలామంది ఎలా ఉంది అని ఎక్సైట్ అవుతున్నారు కాబట్టి, సో, ఈ వీడియోకి మాత్రం డెఫినెట్‌గా హైప్ చేయండి, లైక్ చేయండి. సో దట్ కొంత ఎక్కువ మందికి రీచ్ అవుతది. అండ్ 'ఓజీ' మూవీకొస్తే 'ఓజీ' మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం గూడా బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయనమాట. అంటే ఫస్ట్ అసలు హీరోకి జపనీస్‌కి ఎలా కనెక్షన్ ఉందో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత నేమ్ కార్డ్ పడతది. నేమ్ కార్డ్ కూడా జపనీస్‌లోనే పడిందనమాట. తర్వాతొచ్చేసి హీరోకి బాంబేకి సంబంధం ఏంటో ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అండ్ హీరో బాంబే నుంచి వదిలేసి ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అండ్ మళ్ళీ బాంబేకి రావడానికి కారణం ఏంటి? ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్‌లోనే మనకు చూపిచ్చారు. ఫస్ట్ హాఫ్ నాకు చాలా త్వరగా అయిపోయిందనిపిచ్చింది. నాకెక్కడ కూడా ఫస్ట్ హాఫ్‌లో బోరింగ్ గాని, లేకపోతే అరే! ఏంటి ఇంత లాగ్ చేస్తున్నారన్న సీన్స్ ఏం లేవనమాట. సో, మంచిగా అనిపిచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికేమో రివెంజ్ అనమాట. ఫైట్స్ అండ్ ఈ రివెంజ్‌లో గూడా స్టోరీ ఒకటుంటదనమాట. ఒక గ్రౌండ్ స్టోరీ ఒకటుంటది. అండ్ నాకు ఓవరాల్‌గా గూడా మూవీ మొత్తంలో ఎక్కడ గూడా లాగ్ గాని, లేకపోతే డల్ మూమెంట్స్ అరే! బోర్ అన్నది నాకు మూవీలో అసలెక్కడ లేదు. అండ్ స్టోరీ మీరు కొంచెం చూసినప్పుడు అరే! ఇది మనం ఆల్రెడీ చూసిన స్టోరీలా మీకు అనిపిస్తది గానీ, స్క్రీన్ ప్లే అయితే నాకు బా నచ్చింది. అంటే నేను పవన్ కళ్యాణ్ గారిని అలా చూడడం కొత్తనమాట. చాలా తక్కువ డైలాగ్స్ మాట్లాడారాయన. ఎక్కువ యాక్షనే ఉంది. సో, యాక్షన్ అని గూడా నేను చెప్పను. ఎందుకంటే అక్కడ జపనీస్ స్టైల్‌లో ఫైట్స్ కానీ, జపనీస్ స్టైల్ కల్చర్ గాని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఫైట్స్ అయితే వాళ్ళు పెట్టలేదు. ఆ స్వాట్ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో అదైతే చాలా చాలా బా చేశారనమాట. అండ్ నాకు ఒక్కటే ఒక డిసప్పాయింట్‌మెంట్ ఏంది అంటే నేను విని సాంగ్స్ అన్నీ అవే సాంగ్స్ మొత్తం గూడా ప్లే అయితే బావుండేది సినిమాలో. కానీ చిన్న చిన్న పార్ట్స్ మాత్రమే సినిమాలో పెట్టారు. అక్కడక్కడ మాత్రమే సాంగ్స్ అంటే మనం విన్న సాంగ్స్ ఉన్నాయన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బావున్నాయి. బట్ నేను సాంగ్స్ విషయంలోనే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఫుల్ సాంగ్స్ వచ్చుంటే బావుండేది. 'ఫైవ్ స్టార్మ్' గానీ, 'గన్స్ అండ్ రోజెస్' కానీ ఇవన్నీ మనం విని అది థియేటర్‌లో ఫీల్ అయితే బావుండేది. అండ్ స్టోరీ విషయానికొస్తే గైస్ రెగ్యులర్ స్టోరీనే. ట్విస్ట్‌లు, టర్న్స్‌లు సూపర్ ఉంటాయని నేను చెప్పను. బట్ ఆయన గనక ఒక గ్యాంగ్‌స్టర్‌లా ఉంటే ఏంది అనేది మాత్రమే ఈ సినిమా అనమాట. నేను ఫైనల్‌గా ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. లాజిక్ లేకుండా మ్యాజిక్ జూడాలంటే 'ఓజీ'కెళ్ళండి. అండ్ ఇది గనుక ఒకవేళ ఫాన్స్ ఎళ్తే మాత్రం పక్కా లైక్ జేస్తారు. చాలామంది థియేటర్స్‌లో నుంచి ఎళ్ళిపోతున్నారు, జనాలు ఉండట్లేదు అంటున్నారు. అస్సలు నిజం గాదు. ఒక్కళ్ళు గూడా మా థియేటర్‌లో కనీసం లెగిసి ఎళ్ళిపోలేదు. ఈవెన్ క్లైమాక్స్‌లో నేమ్ కార్డ్స్ పడ్డాక గూడా కూర్చున్నారు. అండ్ సర్ప్రైజింగ్‌గా పార్ట్ 2 గూడా ఉందనమాట 'ఓజీకి'. సో, దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారో చూడాలి. స్టోరీ అయితే రెగ్యులర్‌గా ఉంది గైస్. బట్ నాకైతే నచ్చింది. జెన్యూన్‌గా నచ్చిందనమాట. సో, నా పర్స్పెక్టివ్‌లో నా పరంగా మాత్రం ఈ సినిమాకి 3-3.5 ఔట్ ఆఫ్ 5 అయితే నేనిస్తాను. ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి. సో, లాజిక్స్ నేను మాట్లాడను. ఎందుకంటే నాకు నచ్చింది. లాజికల్‌గా చూస్తే ఏ మూవీలో కూడా రీసెంట్‌గా లాజిక్స్ లేవు. బట్ ఆ ఫ్యాన్ మూమెంట్స్ కానీ లేకపోతే నాకు నచ్చే మూమెంట్స్ అయితే నాకు అనిపిచ్చాయన్నమాట. ఓకే. ఇది బావుంది అని చెప్పి. సో, కొన్ని గెస్ చేసినయి ఉన్నాయి స్టోరీలో. అండ్ సాంగ్స్ కొంచెం అన్నీ పెట్టి ఆయనని ఎలివేట్ చేసుంటే బావుండేదని నాకనిపిచ్చింది. అంతేననమాట. సో, మీరు గూడా 'ఓజీ'కెళ్ళండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతది. అండ్ ఒకవేళ మీరు గనక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మీకొక ఫ్యాన్ ఫీస్ట్ అనే చెప్తాననమాట 'ఓజీ' నేను. సో, మీరు గనక 'ఓజీ' చూసుంటే మీకెలా అనిపిచ్చిందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు 'ఓజీ' చూడకపోతే మీరెప్పుడు సినిమాకెళ్తున్నారో గూడా కామెంట్ చేయండి.